తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు. భారతీయ జనతా పార్టీకి ఈరోజు పోటీ అంటే కేవలం కాంగ్రెస్ మాత్రమే. చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీ గెలుపులో మీ పాత్ర ఏంటి? నేను చేసిన శ్రమ అక్కడ ఉపయోగపడింది. రాహుల్ గాంధీ గారు హిందువులందరూ కొంతవరకు హింసను ప్రోత్సహిస్తారనే విధంగా ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ గారికి ఈ దేశం గురించి, రాష్ట్రం గురించి, ఈ ప్రజల గురించి పరిజ్ఞానం లేదు. అయోధ్య నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల తీర్పు మీకు భిన్నంగా ఇచ్చారు. మీరు అక్కడ ఓడిపోయారు. యూపీలో ప్రత్యేకంగా కుల రాజకీయాలు ఎక్కువ. సార్, అసదుద్దీన్ ఓవైసీ గారు అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన జై పాలస్తీనా అని చెప్పి వ్యాఖ్యానించడం, దేశంలో ఉంటూ, దేశంలో తింటూ, దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, జనగణమన పాడను, లేకపోతే వందే మాత్రం నేనను, ఇలాంటివన్నీ చాలా అన్నాడు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి 2019లో కంటెస్ట్ చేసినటువంటి బి జనార్దన్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు? ఇంకా బాగున్నాం సార్. బాగున్నారా? ఈ గెలుపు ఏదైతే 2024కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కానీ దేశవ్యాప్తంగా కానీ మీ పార్టీ అధికారంలో మళ్ళీ వచ్చింది దేశంలో, ఇక్కడ కొంతమేర మెరుగైన ఫలితాలను సాధించాను. దీని మీద మీ స్పందన ఏంటి? ఎట్లా అనిపించింది ఈ ఫలితాలు మీకు? నరేంద్ర మోడీ గారిని తట్టుకునే శక్తి ఈరోజు ఆపోజిషన్ పార్టీస్కి లేదు. దేశాన్ని ప్రపంచ పటంలో చూపెట్టిన వ్యక్తి కేవలం ఇప్పుడు ఇన్ని సంవత్సరాల స్వతంత్ర దానిలో కేవలం నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. అలాంటి నాయకుడిని ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి కూటమి అయినా కానీ ఏమీ చేయలేరు అని నిరూపించగలిగిన నరేంద్ర మోడీ గారు. తెలంగాణలో లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు అయితే రాలా, ఇప్పుడు కొంచెం ఎక్కువ వచ్చినాయి మీకు. అంటే ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే కొన్నిటికే పరిమితం చేశారు, ఇప్పుడు కొంచెం ఎక్కువ సంఖ్యని ఇచ్చారు. ఇదేమనిపించింది అంటే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు. భారతీయ జనతా పార్టీకి ఈరోజు పోటీ అంటే కేవలం కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్కు పోటీ భారతీయ జనతా పార్టీ అని గత ఎన్నికలతో పాటు ఈ ఎన్నికల్లో కూడా రుజువు చేయగలిగినాం. గతంలో 4 బీజేపీ సాధిస్తే కాంగ్రెస్ 3 సాధించింది. ఇప్పుడు సమోజ్జిగా వచ్చారు, వాళ్ళు 8 మనం 8 అన్నారు. అదేవిధంగా రేపు భారతీయ జనతా పార్టీ ఎన్నికలు 2024తో పాటు 2029లో 24 కంటే కూడా మంచి అభివృద్ధి సాధించి పార్టీ బలపడుతుంది. ఈ ఏదైతే ఎంపీ సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఎట్లా ఉండబోతుంది? ఏ విధంగా డెవలప్మెంట్ విషయంలో కేంద్రం సహకరిస్తుంది? అక్కడైనా ఇక్కడైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటే ఒక రైలుకు 2 ఇంజన్లు పెట్టి లాగితే ఎంత స్పీడ్గా పోతుందో అదేవిధంగా ఈరోజు తెలంగాణ కూడా పోతుందని భావిస్తూ ఉన్నాం. ఇక్కడ 8 పార్లమెంట్లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దానికి తోడుగా 2 మంత్రులు కేంద్ర మంత్రులుగా, ఒక ఆయన ఎంఓఎస్గా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు కనుక వాళ్ళ పనితనం ఈ రాష్ట్రం తప్పనిసరిగా గుర్తిస్తుంది. ఆ గుర్తింపే రేపు 2029లో విజయానికి సారథి అవుతుందని భావిస్తాం. ఈ మధ్య మీరు కొంచెం విదేశీ యాత్ర, దాంతోపాటు స్వదేశీ యాత్ర కూడా, ఆధ్యాత్మిక యాత్ర కంప్లీట్ చేసినట్టున్నారు. ఏంటి ఆ విశేషాలు? చాలా రోజుల నుంచి నాకు మధ్యాహ్న ఆపరేషన్ అయ్యి కొంత అనారోగ్యంతో ఉండడం, ఆ తర్వాత బాగుపడడం, ఈరోజు ఆరోగ్యపరంగా ఉన్నా కనుక ఆ ఆరోగ్యాన్ని టెస్ట్ చేయడానికో ఏమో కానీ చాలామంది పోదామని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అందరు చెప్పడంతో అక్కడ వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా రాజస్థాన్కు, అక్కడ ఉన్న ప్రాంతాలలో చాలా ప్రాంతాలు నాకు ఇంతకుముందు గతంలో వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళేసి వచ్చిన. అదేవిధంగా గుజరాత్ సోమనాథ్ శివశంకరుడు నువ్వు దర్శించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, అది ఈ మధ్యనే పూర్తయింది. అదేవిధంగా ద్వారకా, ఎక్కడైతే శ్రీకృష్ణుడు తిరిగాడు ఆ ప్రాంతాన్ని ఒకసారి చూడాలి అనే లక్ష్యంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా దుబాయ్కి, ఇతర రాష్ట్రంలో ఇక్కడ పక్కనున్న దేశం, ఆ దేశంలో కూడా నేను ప్రతి బర్త్డే చేసుకోవాలనుకునేవాడిని. అది ఈసారి బర్త్డే అయిన తర్వాత వెళ్ళడం జరిగింది. గుజరాత్ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి సమక్షంలో ఈసారి జరుపుకున్నాం. మోడీ గారి దగ్గర మీ మనవరాళ్ళు ఇద్దరు పాట పాడి ప్రశంసిస్తా ఆ వీడియో బాగా వైరల్ అయింది. బండారు దత్తాత్రేయ గారి కుటుంబం, మీ కుటుంబం, మీ బాబు అని బాగా వైరల్ అయింది. దాంట్లో మీరు మిస్ అయిపోయారు. దుబాయ్లో అప్పటికే నా ప్రోగ్రాం ఉండేది కనుక గుజరాత్లో కార్యక్రమం అయిపోయి నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ అక్కడ మా
మా కోడలు మా కొడుకు మనమరాలు ముఖ్యం కనుక వాళ్ళు వెళ్ళి నరేంద్ర మోడీ గారి చేతులలో ఈ పిల్లలిద్దరు కూడా ఆయనను కొనియాడుతూ ఆయన ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో కూడా ఆ పాటలను చెప్పి ఆ నరేంద్ర మోడీ గారి మనసును వాళ్ళు దోచుకోగలిగారు. అలాంటి నాయకుడి దగ్గర చిన్న పిల్లలు వాళ్ళ మాటలు విని నరేంద్ర మోడీ గారు ఎంతో సంతోషించారు. చేవెళ్ళ నియోజకవర్గంలో పార్టీ గెలుపులో మీ పాత్ర ఏంటి? చేవెళ్ళ నియోజకవర్గంలో నా పాత్ర చాలా ఉంది. గెలిచిన అభ్యర్థికి కూడా తెలుసు, పార్టీకి కూడా తెలుసు. నేను చేసిన శ్రమ అక్కడ ఉపయోగపడింది. ఓకే, గెలవడానికి ఈసారి అనేక కారణాలు. ఒకటి, మొట్టమొదటిది నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా 3వసారి చూడాలనుకున్న ప్రతి యువత, మహిళలు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని గెలిపించాలి, అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు గెలిపిస్తాము అనే లక్ష్యంతో పనిచేశారు కనుక ప్రతి కార్యకర్త వాళ్ళు వద్దని ఎప్పుడు కూడా ఎవరిని చేయలేదు. అలాంటి కార్యకర్తలు కూడా ఈరోజు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తాం, ఆ నరేంద్ర మోడీ గారికి ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని నరేంద్ర మోడీ గారికి కానుకగా ఇచ్చి, ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ గతంలో బద్దంబాలరెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేశారు. అదే చేవెళ్ళ ఈరోజు నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని గెలవాలి ఈ నియోజకవర్గంలో. అదేవిధంగా బద్దంబాలరెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చిన చేవెళ్ళ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్రంలో మీ పార్టీ పూర్తి స్థాయిలో కాకపోయినా మీ కూటమి అంతా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేతగా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ కొంతవరకు హింసను ప్రోత్సహిస్తారనే విధంగా ఆయన మాట్లాడారు. దాన్ని కార్నర్ చేయడం అంటే దీని మీద మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఎలాంటి పరిజ్ఞానం కానీ ఈ దేశం గురించి, ఈ రాష్ట్రం గురించి, ఈ ప్రజల గురించి పరిజ్ఞానం లేదు. ఏది ఎప్పుడు మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదు. కారణం ఏంటంటే ఆయన పుట్టింది ఇక్కడ కాదు. ఆయన పూర్వీకులు, ఒకవైపు పూర్వీకులు మాత్రం మన వాళ్ళైనా ఇంకొక వైపు పూర్వీకులు, తల్లి తరపు నుంచి వచ్చిన పూర్వీకులు అందరూ కూడా మన దేశస్తులు కాదు. అందుగురించి అలాంటి సంస్కృతికి నేర్చుకొని వ్యక్తి మాట్లాడితే దానికి ఈరోజు ఎవ్వరు కూడా ఒప్పుకోవడం లేదు. ఈరోజు దేశంలో నేను ప్రధానమంత్రిని అవుతాను, ఈ దేశాన్ని ఏలి ఏదో చేస్తానని అనుకుంటా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆయన గెలిచి ఉంటే మన దేశ ప్రజలు ఎంత ఆవేదన పడేవాళ్ళో అంతే సంతోషంగా మన పక్క దేశమైన పాకిస్తాన్ వాళ్ళు సంతోషపడేవాళ్ళు. అంటే అలాంటి పరిస్థితి ఉన్న నాయకుడిని ఈ దేశానికి ప్రధానమంత్రిని కానివారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ, అవును తప్పేముంది, హిందువుల పార్టీ. ఈరోజు కూడా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అంటేనే హిందువుల పార్టీ. ఒక్క హిందువులనే కాకుండా ఇతర కులాలను కూడా ఈరోజు అన్ని ప్రాంతాలను నరేంద్ర మోడీ గారు ఒకే లక్ష్యంతో చూస్తున్న ఆయన పైన అనేక ఆరోపణలు చేస్తూ ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ప్రజలు ఈరోజు అందరూ గమనిస్తూ ఉన్నారు. కనుకనే ఆయన ఈ దేశానికి కాదు, నువ్వు ఈ రాష్ట్రానికి కూడా పనికిరావని లక్ష్యంగా ఆయనను ఓడగొట్టడానికి కూడా ఇక ముందు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన ఒకటి వ్యక్తిగా గెలవచ్చు, అంతేగాని ఆయన పార్టీ గెలిచి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలే లేవు. బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు బీజేపీకి సహకరించడానికి ఎక్కడైతే గెలిచిన చోట్ల బలమైన అభ్యర్థులను పెట్టలేదు, ఇద్దరు అంతర్గతంగా ఒక మాట మీద ఉన్నారు అని చెప్పి చాలా చర్చలు వేదికల్లో జరిగినాయి. మీకున్న అంతర్గత సమాచారం నిజంగానే అటువంటి ఒప్పందంతో మీ అభ్యర్థులను నిలిపారా? ఈ విజయానికి వాళ్ళు పరోక్షంగా మీకు హెల్ప్ చేసినట్టేనా? చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడమే అనవసరం ఇప్పుడు, ఎందుకంటే అది పూర్తి అధపాతాళానికి పోతూ ఉంది. అక్కడ ఉన్న ఇప్పటికున్న మిగిలిన ఎమ్మెల్యేలు కూడా, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఏ పార్టీలో చేరుతారో తెలియదు. అందుగురించి అలాంటి ఆలోచనే పొరపాటు. ఎందుకంటే ఓడిపోయిన పార్టీ, ఓడిపోతున్న పార్టీ అని అందరికీ తెలుసు. ఆయన చేసిన పొరపాట్లు ప్రజలకు తెలుసు. అందుగురించి ప్రజలు ఓడగొట్టారు. ఇక్కడ అలయన్సో లేకపోతే ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్సో ఎక్స్టర్నల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఏవి కావు. ఎందుకంటే నాకు తెలిసిన పూర్తి సమాచారం ప్రకారం కేసీఆర్ గారిని బీజేపీలో కనీసం చేరడానికి కానీ అలయన్స్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. అది మజ్లిస్ కొరకు పుట్టిన పార్టీ లాగా. ఆ రాజు నిజాం సర్కార్ను కొనియాడిన వ్యక్తి ఈ కేసీఆర్ గారే. నేరపూరితమైన వ్యక్తులను భారతీయ జనతా పార్టీలో చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా పార్టీలు మారుతున్నారు, కాంగ్రెస్లోకి వెళ్తున్నారు.
బీజేపీలోకి ఎందుకు రావట్లేదు? ఒకవేళ మీరు బలంగా ఉండుంటే బీజేపీలోకి ఎందుకు రావట్లేదు? ఎక్కడ రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ రూలింగ్ పార్టీ వైపు వెళ్తారు. దానికి తోడు రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకపోయాడు. రేవంత్ రెడ్డి వల్లనే ఈరోజు కాంగ్రెస్ ఇక్కడ నిలబడింది అనేది వాళ్ళ పార్టీకి తెలుసు, వాళ్ళ కేంద్రంలో కూడా తెలుసు. రెండోది వచ్చే వరకు చాలా వరకు రేవంత్ రెడ్డి తెలుగుదేశం గతంలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా కాన్స్టిట్యున్సీలో ఒకటి మహేశ్వరం, అదేవిధంగా పక్కన ఎల్బీ నగర్, ఇక్కడ ఖైరతాబాద్ సరే ఆల్రెడీ మారిండు ఆల్రెడీ. అట్లా చాలామంది ఇక్కడ సికింద్రాబాదు, సనత్ నగర్ పర్టికులర్గా శ్రీనివాస్ యాదవ్ గారు, అలాంటి వాళ్ళు చాలామంది తెలుగుదేశం రక్తంలో ఉండి కాంగ్రెస్లో బాడీని కోటేసుకొని ఈరోజు కాంగ్రెస్గా ఉన్నారు, వాళ్ళు టీఆర్ఎస్గా ఉన్నారు. అందుగురించి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గెలవడం ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండడం ఆయన ఈ మార్పు కారణం అది. దాంట్లో బీజేపీకి రూలింగ్ పార్టీ కాదు కనుక ఆ అవకాశాలు చాలా తక్కువ. మీ నాయకులు అగ్రనాయకత్వం దగ్గర సమన్వయం తక్కువ ఉంటుంది, కొంతవరకు ఈ ఫలితాలు కూడా దాన్నే రిప్రజెంట్ చేసి అంటారు. బీజేపీకి ప్రత్యేకంగా తప్పనిసరిగా బలంగానే ఉంటుంది, సమన్వయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక నాయకత్వంలో ఒక పద్ధతిలో సిస్టమేటిక్గా నడిచే పార్టీ. అదే కాంగ్రెస్ ఉందనుకోండి, ఎవరైనా ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయవచ్చు, అందరికి స్వతంత్రం ఎక్కువ, ఎలక్షన్ వస్తే అందరూ ఒకటవుతారు. ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే బీజేపీకి అలాంటిది కాదు, మాట్లాడే ఇండిపెండెన్స్ ఉంటుంది, ఇక్కడ ఇండిపెండెన్స్ ఉండదు. రెండోది ప్రెసిడెంట్ గారు, మా మాజీ అధ్యక్షుడు అని అంటూ ఉన్నారు, కిషన్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, ప్రెసిడెంట్ మారే అవకాశం ఉంది, అందుకని నేను పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రిగా పనిచేయాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ ఏది నిర్ణయించినా, ఎవరు అధ్యక్షుడు వచ్చినా పార్టీని బలోపేతం చేసి అధ్యక్షుడిగా వస్తే తప్పనిసరిగా ఆయనకు అందరూ సహకరిస్తారు. పార్టీ ఎప్పుడైతే నిర్ణయిస్తుందో, కేంద్ర పార్టీ ఎప్పుడైతే నిర్ణయించి ఇక్కడికి అధ్యక్షుడిని పంపిస్తారో ఆ అధ్యక్షతను అందరం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో మీకు ఉమ్మడి రాష్ట్రం సంబంధించి ఆధ్యాత్మిక పరంగా తిరుపతి నుంచి మెంబర్షిప్ అనేది బోర్డు మెంబర్గా మిమ్మల్ని నామినేటెడ్ చేశారు. అది తర్వాత వేరే కారణాలతో ఆగినా సరే, ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? బీజేపీ కూడా అక్కడ ఇద్దరు కలిసే పోటీ చేసి గెలిచారు, అక్కడ బలంగా ఉంది, ఇక్కడ కూడా ఏదైనా అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ అభిమానుల కోసం మీ దగ్గర నుంచి? తిరుమలేశుడు తలుచుకొని భగవంతుడి సేవలు నాకు చేసే అవకాశం కలిగిస్తే అరేమో అనే భావిస్తూ ఉన్నాం. ఒకవేళ కలిగిస్తే మాత్రం తప్పనిసరిగా నా వంతు, నా కొరకు, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి కొరకు మంచి జరుగుతుందని, నా కొరకు మంచి జరుగుతుందని ఆ దేవుడికి మనసారా కోరుకుంటూ ఆ దేవుడిని తప్పనిసరిగా వస్తుందని భావిస్తూ ఉన్నాం. ఇక తర్వాత భగవంతుడి ఇష్టం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉందనిపిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? ఇంకా కొంత టైం అనేది ఇస్తారా? మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కదా ఇక్కడ. ఇప్పటికే చాలా టైం అయింది. యాక్చువల్ అయినా ఇచ్చిన వాగ్దానాలు ఆయన చేయాలని ఆయనకు ఆశ ఉంది, మంచి నాయకుడు కావాలని ఆశ ఉంది. కానీ ఇక్కడ ఖజానా మొత్తం ఖాళీ అయింది, అప్పులు మాత్రం మిగిలిపోయినాయి. ఆ అప్పులను తీర్చే వరకే ఈయనకు సమయం సగం కంటే ఎక్కువైపోతుంది, తీర్చే అవకాశం లేదు. కనుక ఉన్న ఆస్తులు ఖాళీ చేసో లేకపోతే ఉన్న ఆస్తులను అమ్మో చేయాల్సి వస్తుంది. కేసీఆర్ గారు అప్పులు చేశారు, కానీ ప్రజల దగ్గర మెప్పు పొందాడు. కాంగ్రెస్ అప్పులు చేయలేకపోతా ఉంది, కనీసం అప్పులు చేసి కూడా ప్రజలను ఆదుకునే పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ లేదు. ఈరోజు కరెంటు వచ్చి మేము అది చేస్తామన్నారు, ఈరోజు ఏం చేశారు? కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోని పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది. కానీ అక్కడ గతంలో కేసీఆర్ గారు ఎంత అప్పు చేసి ఎట్లా కొన్నాడు, ఎట్లా ప్రజలకు అందించాడో తెలియదు. కానీ మొత్తానికి ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో కరెంటు ఇవ్వగలిగాడు. అది ఇప్పుడు జరగట్లేదు. కాంగ్రెస్ ఫెయిల్ అవుతా ఉంది, ఇక్కడ రేవంత్ రెడ్డి విజయం సాధిస్తూ ఉన్నాడు. అంతే ఈ పరిస్థితిలో ఉన్నది మన దేశ రాష్ట్రం. ఈ ఉద్యోగాల విషయంలో పెద్ద ఆశ పెట్టుకున్నారు, 2-3 నోటిఫికేషన్లు వచ్చినాయి, తర్వాత మళ్ళీ వాటి ఊసేత్తట్లా. ముందు పథకాలను ఏవైతే పెడతా ఉన్నాడో, రైతు బంధు ఇంత ఇస్తా అంత ఇస్తా అని చెప్పాడు. మీరు తీసుకోవద్దు, నేను రుణమాఫీ చేపిస్తానని అన్నాడు. ఇవన్నీ అయ్యే పనులు కావు. అవుతాయి, ఎప్పుడైతాయి? ఇంకా 2 ఇంతలు అప్పు చేస్తే అవుతుంది. అందుకని అప్పు చేయడం వలన మనకే నష్టం. ప్రజలు కూడా ఈయన పైన ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ఎప్పుడు కూడా నెరవేర్చదు, అది గాలి మాటలు చెప్పే పార్టీ అని చెప్పేసి కూడా అందరి దృష్టిలో ఉంది. సార్, బీజేపీ పార్టీ అయోధ్య రామ మందిరంతో దేశానికి సంబంధించి కళని 500 ఏళ్ల నాటి కళని పూర్తి చేసామన్నారు. కానీ అయోధ్య నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల తీర్పు
మీకు భిన్నంగా ఇచ్చారు, మీరు అక్కడ ఓడిపోయారు. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యూపీలో ప్రత్యేకంగా కుల రాజకీయాలు ఎక్కువ. ఇక కుల రాజకీయాల వలన ఆ ఒక్క సీట్ అట్లా గెలవడం జరిగింది వాళ్ళు. అంతేగాని బీజేపీ నష్టపోలే అక్కడున్న ప్రజలు నష్టపోయారు. ఎందుకంటే ఇప్పుడే కాదు, అప్పుడు కూలగొట్టినప్పుడు కూడా అసెంబ్లీ ఓడిపోయినాం అక్కడ. ఎప్పుడైతే రామ మందిరంని వాళ్ళు కూలగొడితే దాన్ని ఆ డాంచా మీద పెట్టి రామ మందిరం మీద అది తీసేసినప్పుడు కూడా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయితే ఆ సీటు మైనార్టీస్ గెలిచారు. ఇప్పుడు యాదవుల వేవ్ ఉండే అక్కడ, ఆ యాదవులు అట్లా గెలవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ఎవరైతే క్యాండిడేట్ని అనుకున్నారో ఆ క్యాండిడేట్కి ఇవ్వకుండా వేరే క్యాండిడేట్కి ఇవ్వడం, అక్కడ ప్రచారానికి కూడా కొన్ని ఆటంకాలు రావడం, దానివల్ల ఓడిపోవడం జరిగింది. సార్, అసదుద్దీన్ ఓవైసీ గారు అంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన జై పాలస్తీనా అని చెప్పి వ్యాఖ్యానించడం, ఆయన ప్రమాణ స్వీకారంలో కూడా మాటలు అంటే మీకేమనిపించింది? అసదుద్దీన్ ఓవైసీ అనేది కేవలం ఇక్కడున్న ఓల్డ్ సిటీ తప్ప ఎవడు గుర్తుపట్టాడు. ఎవరైనా గుర్తుపట్టారంటే చాలామంది ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటూ ఉంటారండి, ఆయన ఓన్లీ బీజేపీకి సపోర్ట్గా ఉన్నాడు కనుకనే అంటున్నారు అనేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీకి సపోర్ట్ లేకున్నా వాళ్ళు అట్లా తీసి వాళ్ళ పార్టీ అలాంటి దేశద్రోహ పార్టీ. చక్కగా చెప్పాలంటే ఎంఐఎం అనేది మజ్లీస్ అని పెట్టుకున్నారు. ముస్లిమ్స్ వేరు, మజ్లీస్ వేరు. అలాంటి ముస్లిమ్స్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది, కానీ మజ్లీస్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాంటి పార్టీకి ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడొచ్చని స్వతంత్రంతో మాట్లాడితే పొరపాటుని చాలామంది అన్నారు. అది మీరు చెప్పిన ఈ రేషన్ క్వశ్చన్ చాలామందికి కూడా నచ్చలేదు. దేశంలో ఉంటూ, దేశంలో తింటూ, దేశం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం, జనగణమన పాడను, లేకపోతే వందే మాత్రం నేనను, ఇలాంటివన్నీ చాలా అన్నాడు అప్పుడప్పుడు. అందుగురించి అతను ఎవరు లెక్కలకు తీసుకోవట్లేదు. అందుకే ప్రజలు ఈరోజు మహారాష్ట్రలో ఎన్నికలైనా, బీహార్లో ఎన్నికలైనా, వెస్ట్ బెంగాల్ ఎన్నికలైనా అసదుద్దీన్ ఓవైసీకి నీకు ఇక్కడ బలం లేదు, పోయి నీ సీట్ నువ్వు చూసుకో అని చెప్పడం జరిగింది. అందుగురించి అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడడమే వేస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి జనార్దన్ రెడ్డి గారి ప్రజెంట్ రాజకీయాల మీద ఆయన విశ్లేషణ, వాటితో పాటు ఆయన అభిప్రాయాలు. కేంద్రంలో మోడీ గారి మీద నమ్మకంతో ప్రజలందరూ బీజేపీకి పట్టం కట్టారని, ఖచ్చితంగా దేశ అభివృద్ధిలో సంక్షేమాన్ని అందించడంతో పాటుగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మోడీ గారి పరిపాలన కొనసాగుతుందని, రాష్ట్రంలో మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడున్న ఆర్థిక స్వావలంబన కుదరదని చెప్పి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కర్ణాటక, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయడమే, ఆర్థికంగా సపోర్ట్ చేయడమే సరిపోతుందని, ఇక్కడ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి అనుకున్నంత మేర జరగట్లేదని, బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ మధ్య తెలంగాణలో పోటీ 2029 ఎన్నికలకు ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సార్.